ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. పంచగవ్య దీపం. ఎవరైతే జాతకరీత్యా గోచార రీత్యా గ్రహ దోషాలు ఉంటాయో వారు ఈ దీపంతో ప్రతి నిత్యం దీపారాధన చేయటం వలన దోష నివృత్తి కలుగుతుంది. అంటే మన శరీరాన్ని ఎముకలని అంటుపెట్టుకొని ఉన్న ఏ దోషమైనా పంచగవ్యాలను ఆస్వాదించుట వల్ల అగ్నిచే కట్టెలు దహింపబడినట్లు నశించిపోతుందని అర్థం. పంచగవ్య దీపం మీ ఇంట్లో ఒక మండలం అనగా 41 రోజు కానీ 44 రోజులు కానీ ఇలా వెలిగించడం వల్ల యజ్ఞ ఫలితం కూడా లభిస్తుంది. ఈ పంచగవ్య దీపంలో ఏమేమి ఉంటాయో తెలుసుకుందామా? గోక్షీరం అనగా ఆవు పాలు, గోక్రతము ఆవు నెయ్యి, గోదది ఆవు పెరుగు, గోమూత్రము ఆవు మూత్రము, గోమయము ఆవు పేడ. పచ్చిపాలలో చంద్రుడు ఉంటాడు, పెరుగులో వాయువు ఉంటారు, గోమూత్రంలో వరుణదేవుడు ఉంటారు, గోమయంలో అగ్నిదేవుడు ఉంటారు, ఆవు నెయ్యిలో సూర్య భగవానుడు నివసిస్తారు. ఇవన్నీ దేవాలయాల ప్రతిష్ట, అభిషేకం, గృహ ప్రవేశ సమయాలనందు ఉపయోగిస్తారు. చాలా ప్రత్యేకమైన ఈ పంచగవ్య వస్తువులతో తయారు చేయబడిన ఈ పంచగవ్య దీపం వెలిగించి ఇంట్లో పూజ చేయటం చాలా చాలా ఉత్తమం. పంచగవ్య దీపం ఇంట్లో వెలిగించినప్పుడు దాని నుండి వచ్చే పొగ మొత్తం ఇంటిని దైవత్వంతో నింపుతుంది, లోపాలను దోషాలను తొలగిస్తుంది, మరియు ఇంట్లో ఉన్నవారి మనస్సును శరీర వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ పంచగవ్య దీపం మీ ఇంట్లో 48 రోజులు వెలిగించటం వలన యజ్ఞ ఫలితం చేసిన ఫలితం అనేది దక్కుతుంది. అనగా ప్రతిరోజు ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించండి. లక్ష్మీదేవి పూజలో అనుగ్రహానికి ఈ పంచగవ్య దీపాలు అనేటివి మనం ఉపయోగించుకొని రుణ సమస్యల నుండి బయటపడేందుకు గాను ఈ పంచగవ్య దీపం అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది.